అంటే రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయిన తర్వాత ఇంకా 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సెటిలరు కాదు అనేది ఇప్పుడు అది వర్తించదండి. స్థిరపడిన వాళ్ళు స్థిరపడిన వాడు కూడా కాదు, తెలంగాణలో ఎవరు దీంతో నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాను అనే ఆలోచనతో చేయరు. వాళ్ళకి ఇంకే దీనివల్ల ఏమి ఉపయోగం ఉంటుందనేది వాళ్ళు ఇచ్చేస్తారు. నా దీంట్లో 2 ఉన్నాయండి ఇష్యూస్. ఎందుకు బీఆర్ఎస్ ఇక్కడ బాగా పనిచేసింది అనేది. ఒకటి నెంబర్ 1 ఏమిటంటే, ఒకటేమో హైటెక్ సిటీ అదంతాను, మన చూడండి ఆ బ్రిడ్జ్ ఉండేది అదంతా చూసేదానికి చాలా హైప్ ఇచ్చారు కేటీ రామారావు. క్రెడిట్ కేటీ రామారావుకి వెళ్ళాలి. ట్విన్ సిటీస్లో బాగా వచ్చిందంటే ఆయన మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి నేను వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఎవరైనా ఫారెన్ నుంచి ఎవరైనా వీఐపీ వస్తే ఆయన పివి నరసింహారావు ఫ్లైఓవర్ నుంచి కాకుండా ఇటు నుంచి తీసుకొస్తుండేవాడిని. ఎందుకైతే హైదరాబాద్ ఎంత మటుకు అభివృద్ధి చెందిందో అని